బెంగళూరు నుండి వచ్చినాను బాబు. బెంగళూరు నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయినాను. నాకు ఇటుకు వచ్చినిచ్చి బాగా అయింది. బెంగళూరులో ఏం సంపాదన, దానికి ఖర్చు అట్లే ఉంది. ఇటుకు వచ్చినిచ్చి నేను ఇక్కడ ఉండాలా అనుకోలేదు, కానీ ఇటుకు వచ్చినిచ్చి నాకు కొంచెం హెల్ప్ అయింది. ఇక్కడ వచ్చినిచ్చి బాగా చేసిండారు. ఇండ్లు కట్టుకుండేకి ఇండ్లు జాగా ఇచ్చిండారు. ఇండ్లు మాదే జాగా ఉన్నా కూడా ఇండ్లు కట్టుకుండేకి లోన్ ఇచ్చిండారు. ఇండ్లు కట్టుకున్నాను. బతికేదానికి అంగడి పెట్టుకోవాలా అన్నాను, దానికి నాకు హెల్ప్ చేసిండారు. ఆవులు నేను బెంగళూరులో ఉన్నా కూడా ఆవులు పెట్టుకున్నాను, ఆవులు కట్టుకున్నాను. మళ్ళీ తోట ఉంది, దానికి డీపీ లేకోకుండా ఉండే. డీపీ వేసుకోవాలంటే చాలా కష్టంగా ఉండే. డీపీను ఇచ్చిండారు. బోర్ వేసుకున్నాను. ఇప్పుడు సీనా సెట్లు పెట్టుకున్నాను. ఇంక ఇటుంటి పోయేది బతికే దారే కదా మనం అడిగేది. కావాల్సిందంతా ఇచ్చినిచ్చి మనం బెంగళూరు పోయి ఏం చేస్తాము? బెంగళూరు అంటారు, దూరం కొండ నున్నగే ఉండేది, అవునా కాదా? ఇటుకు వచ్చినిచ్చే తెలిసేది, ఆటికి పోయినిచ్చే తెలిసేది ఆడెంత కష్టం ఉంది అని. మేము ₹1,00,000 సంపాదించినా దానికి ఖర్చు అవుతుంది, అవునా కాదా? ఇటుకు వచ్చినిచ్చి మనం ₹10 సంపాదించినా కూడా దాంట్లో ₹9 ఎత్తి పెట్టుకోవచ్చు. ₹10లో ₹9 ఎత్తి పెట్టుకోవచ్చు, ₹1 జీవనం చేయవచ్చు పల్లెల్లో అయితే. అందుకే నాకు పల్లెల్లోనే ఇష్టంగా ఉంది కాబట్టి నేను ఈడే ఉన్నాను. నాకంతూ ₹18,750 వచ్చేట్లా చేసిండారు. పెన్షన్ వస్తూ ఉంది. అంతకన్నా ఇంకేం కావాలి? అంగడి పెట్టుకుండేకి దానికి డబ్బులు ఇచ్చిన్నారు. ఆవులు కట్టుకుండేకి డబ్బులు ఇచ్చిన్నారు. డీపీ వేసుకున్నాను. సేను ఉంది నాది ముందుగానే. ఆ సేను కోసమని నేను వచ్చిండేది. ఇక్కడికి వచ్చినిచ్చి నాకు హెల్ప్ అయినిచ్చి నేను బెంగళూరు పొమ్మంటే పోతానా చెప్పు? ఎప్పుడు వచ్చినారు బెంగళూరు నుంచి? నేను వచ్చి 5 ఏళ్ళాయ బాబు. వీటికి వచ్చి 5 ఏళ్ళాయ. 5 ఏళ్ళ నుండి నేను బెంగళూరుకి పోలే. బెంగళూరులోనే ఉంది నాకున్నా కూడా నేను పోలేదు. నాకు కాబట్టదు బెంగళూరు. ఆడ ఏమున్నా కూడా సంపాదన చేయాలా, ఖర్చు అవుతూ ఉంటుంది. ఒకప్పుడు మీ ఊరు నుంచి వలస వెళ్ళేవాళ్ళంటే ఇప్పుడు వెళ్తున్నారా? ఎక్కడి నుండి? మీ ఊరు నుంచి బెంగళూరు వెళ్ళేవాళ్ళంట. ఇప్పుడు అంతా నన్ను చూసి వచ్చేవాళ్ళే ఉండారు. అవునక్క నువ్వు బెంగళూరులో బతుకుతా అంటావు కదా. నేను పుట్టింది ఇక్కడే అయినా కూడా నేను బెంగళూరులోనే ఉండింది. పెళ్ళయింది అక్కడే, బిడ్డలు పుట్టింది అక్కడే, నేను ఉండింది అక్కడేనే. నాకు కొంచెం తెలుగు అంత రాదు, అయినా కూడా నేను ఇక్కడ వచ్చినాను. భూమి ఉందేని వచ్చినాను. వచ్చినిచ్చి బోర్ వేద్దాము అనుకొని వచ్చిండేది నేను. అయినా కూడా నాకు ప్రభుత్వం బాగా చేసినిచ్చి ఆరోగ్య కార్డు ఇచ్చింది. నాకు యాక్సిడెంట్ అయింది చూడు, ఇటుకి రాడేపించుకున్నాను. వీటికే వచ్చినిచ్చి ఈడే రోడ్డు బాగలేకొక్కున్నప్పుడు రోడ్డు ఇదైంది అని చెప్పేసి ముందు ప్రభుత్వం రోడ్డు సరిగ్గా లేదు అనేసి బండి తోలుకొని వచ్చేటప్పుడు రోడ్డు పగిలిపోయి చెయ్యి ఇరిగింది. దానికి నాకు ఆరోగ్యశ్రీ కింద నాకు డబ్బులు ఇచ్చినారు. ఈడే ఆపరేషన్ చేయించుకున్నాను. మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు 12,500 మళ్ళీ నాకు వేసిండారు ఆరోగ్యశ్రీ నుండి. అంతకన్నా ఏం కాల. బెంగళూరులో 4 లక్షలు అడిగినారు ఈ చేతికి. నాకు అంత హెల్ప్ చేసిండారు. అందుకోసమే ఇక్కడే ఉండిపోయిండాను. బాగా చేస్తుండారమ్మా, అదే చెప్తా ఉన్నాను కదా. వస్తా అంటారు మాకేమాత్రం కష్టము అని పోయి అడిగినా కూడా ఏం కష్టం ఉంది, మీకు ఏం కావాలా, మనకి కష్టం ఉందా లేదా తెలుసుకొని వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారు. అంతకన్నా ఇంకేం కావాలా? బెంగళూరులో నువ్వు ఎక్కడ పోయినా సముద్రం అది. దాంట్లో ఎవరిని ఎమ్మెల్యేని వాళ్ళని వీళ్ళని మాట్లాడించాక అయ్యలేదు. ఈడ అట్లా కాదు. మనకి ఏమాత్రం కష్టం ఉంది అంటే వాలంటరీ ముఖాంతరంగా తెలుసుకుంటారు. అవును వీళ్ళకి కష్టం ఉందా లేదా. బెంగళూరులో ఏమవుతుందంటే నువ్వు కష్టమో అని చెప్పినప్పుడు అది తప్ప కాదా రైటా అని అడిగేకి ఎవరు ఉండేలేదు. మనం తప్పు చెప్తా ఉంటాం. ఆ మినిస్టర్కి ఎట్లా అర్థమవుతుంది? ఇప్పుడు వాలంటీర్లు ఉండారు కాబట్టి వాలంటీర్లకి ఫోన్ చేస్తారు. అవును వీళ్ళకి కష్టం నిజంగా ఉందా లేదా. వాళ్ళు మనం పోయి అడిగిన తక్షణమే మనకి హెల్ప్ చేయరు, కానీ వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు 50 ఇండ్లకి ఒక వాలంటీర్ ఉంటుంది కదా. ఆ వాలంటీర్లు ఎందుకు ఉండారు? వీళ్ళకి కష్టం ఉందా లేదా, నిజంగా వీళ్ళు చెప్తా ఉండారా లేదా తెలుసుకొని కరెక్ట్గా అవును వీళ్ళకి కష్టం ఉంది అంటే వాళ్ళు స్పందిస్తారు. ఇప్పుడు వాలంటీర్లు ఉండారు అంటాం కదా. వాలంటీర్లు ఉంటే మనకి ఏం హెల్ప్ అయింది? అవును వీళ్ళు ఉండారా లేదా, ఊర్లో ఉండారా లేదా, బెంగళూరులో ఉండారా. మినిస్టర్లకి ఎట్లా తెలుస్తుంది? పల్లికి వచ్చి ఇంటింటికి వచ్చి చూసేకి అయ్యలేదు, అవునా కాదా. ఇప్పుడు వాలంటీర్లు అంటే మా ఊర్లో వాళ్ళే కాబట్టి మన ఇంట్లోకి 50 మందికి ఒక వాలంటీర్ని పెట్టిన్నారు. వాళ్ళకి తెలుస్తుంది మనం బెంగళూరులో ఉంటామా లేదు మన ఊర్లోనే ఉండామా, మనకేమాత్రం కష్టమో అని మనం మినిస్టర్ దగ్గర పోయి అడుగుతాం. ఇప్పుడు నీకు నాకు కష్టం ఉంటే నేను నీ దగ్గరకు వచ్చి అడిగినాను అంటే నువ్వెవరో నేనెవరో. ఇప్పుడు ఎమ్మెల్యేకి ఎన్ని ఊర్లు ఉంటాయి, వాళ్ళకి అందరికీ ఎట్లా తెలుస్తుంది నేను నిజంగా కష్టంగా ఉండానా లేదు సుఖంగా ఉండానా, నేను తప్పు చెప్తా ఉండానా అనేది వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఎవరు ముఖాంతరంగా చెప్పాలా. వాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు? దానికి ఒకరు ఉండాలా కదా.
వాళ్ళకి ఇప్పుడు ఇది బాగుంది కదా, ఇప్పుడు ఒక ఊరికి 4-5 మంది వాలంటీర్లు ఉంటారు. 50 ఇంటికి ఒక వాలంటీర్ అంటే 50 ఇంటిది ఆ పాపకు తెలిసి ఉంటుంది, అవును వీళ్ళు ఈడే ఉండారా లేదా అనేది. ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసిన తక్షణ వాళ్ళకి తెలిసిపోతుంది, లేకపోతే ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడున్న నాయకులు ఎవరు నచ్చుతారు మీకు? ఇప్పుడు ఉండే మట్టుకు నాకు కేతిరెడ్డి సారే నాకు నచ్చుతారప్ప, అంతా బాగా చేస్తూ ఉంటారు. చాలా మంది పేర్లు వినపడుతున్నాయి కదా, శ్రీరామ్ అంటున్నారు, సూర్య అంటున్నారు, వాళ్ళు ఇప్పుడు చూసారు మీరు? నేను వచ్చినప్పటి నుండి, నేను ఇక్కడ వచ్చినప్పటి నుండి ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి నాకు ఈ ఊళ్ళే నాకు తెలుసు బాబు. నేను వచ్చిండేది ఏమిటికి, నేను ఇక్కడేమో ఒకటి బోర్ వేసి పోదాము అని వచ్చిండాను. బోరే అంతకు ముందే వేయాలన్నప్పుడు డీపీ ఇవ్వలేదు, డీపీ ఒక్కరికి ఇచ్చేలేదు. అదేమో ఉద్దురుంటే ఇస్తాము అనేసి పక్కలో వాళ్ళు వేసే వరకు నేను కాసుకొని ఉండేకైతుందా? ఈ పొద్దు నేను వచ్చే టయానికి డీపీ ఇచ్చిండారు, నాకు అది కదా కావాల్సిండేది. కర్ణాటక ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందని ఏం చెప్తా, ఏం తేడా ఉంది? నేను అదే చెప్తాండానే, ఇప్పుడు ప్రభుత్వంలో అది సముద్రం ఉన్నట్లు. నేను ఎమ్మెల్యే దగ్గరికి పోవాలన్నా కూడా నాకు చాలా కష్టమవుతుంది. ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మట్టుకే నీకు మినిస్టర్ దగ్గరికి పోయి నిలబడకుండా తాకత్తు ఉంటుంది, లేకోకుంటే పోయేకయ్యలేదు. మధ్యలో ఉండేవాళ్ళు నిలిపేస్తారు. ఈడ అట్లా కాదు, మనం ఎవరైనా పోవచ్చు, నువ్వైనా రావచ్చు, నేనైనా పోవచ్చు. పోయినా కూడా ఇది అదే చెప్తా ఉండానే, నేను పోయి నిలబడుకున్నా కూడా వాళ్ళు నా కష్టాలు వింటారు, ఇన్నిచ్చి అట్లే ఊరికి ఇడిచిపెట్టరు. ఎలా అంటే వాలంటీర్ల ముఖాంతరంగా అడుగుతారు. నిజమైన కష్టం ఉంటే మటుకు వాళ్ళు స్పందిస్తారు. బెంగళూరులో అట్లా లేదు, ఎవరిని అడుగుతారు వాళ్ళు? అవునమ్మా నీ కష్టమా, నువ్వు నాకు అప్లికేషన్ ఇచ్చిపో, నేను చూస్తానంట. నా ఎట్లా వాళ్ళు 100ల కొద్దీ, వాళ్ళు ఎప్పుడు చూసేది ఎప్పుడు, నా కష్టం తీర్పేది ఎప్పుడు. ఆటికి వీటికి ఎంత వ్యత్యాసం ఉంది అని చెప్తా ఉన్నాను కదా. నేను పుట్టినప్పుడుంటే అక్కడ ఉన్నా గుడక మినిస్టర్ని చూడాలా అంటే వాళ్ళు ఎప్పుడాದ್ರೂ ఓటు అడిగేటప్పుడు మన ఇంటి దగ్గరికి వస్తే మనం చూడగలము. 2024 ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నా ప్రకారం అయితే జగన్ అన్నే గెలిచాలా అనుకుంటా అంటాను. ఎమ్మెల్యేగా కేతిరెడ్డి అన్నయ్యనే.